తెలుగు ఉపాధ్యాయుడు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదంటూ గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు జెడ్పీ పాఠశాల విద్యార్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెలుగు బోధించే నాగేశ్వరరావును మార్చాలంటూ 9వ తరగతి విద్యార్థినులు తల్లిదండ్రులతో వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. తెలుగు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని ప్రధాన ఉపాధ్యాయులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. సార్ చెప్తుంటే మాకేం అర్థం కావట్లేదు. సార్ FA1కి సిలబస్ ఉంది అని చెప్పట్లేదు. 9th లెసన్ మేము ఏ లెసన్ అడిగితే ఆ లెసన్ చెప్తున్నారు. పోయిన సంవత్సరం అంతా అలానే చెప్పారు. ఇప్పుడు అలా చెప్తే మాకు ఎలా అని సార్ చేత ఒకసారి రాపిస్తే ఇలా రాశారు సార్. యారాలవారి దగ్గర బండిరా రాశారు వాయితే. ఇదేంటి సార్ అని అడిగితే ఇది మా భాష అని చెప్తున్నారు సార్. హెచ్ఎం టీచర్ వస్తే ఒకరోజు మా క్లాస్కి అందరి నుంచొని అడిగాము, మాకు తెలుగు సబ్జెక్ట్ అర్థం కావట్లేదంటే మూసుకొని కూర్చుంటారా లేదా మీరు అన్నారు ఆ హెచ్ఎం టీచర్. అందుకని ఇంకా పేరెంట్స్ తీసుకొస్తే పేరెంట్స్ని 1.5 hours అలా నించోబెట్టారు, కానీ ఏం మాట్లాడలేదు, రెస్పాన్సిబిలిటీయే తీసుకోవట్లేదు. మాకు తెలుగు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, దాని గురించి అని మేము అడిగితే ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. హెచ్ఎం టీచర్కి కంప్లైంట్ ఇస్తే ఆమె కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. బోర్డు మీద చెప్పిన ఆయన అక్కడక్కడ తప్పులు రాస్తున్నారని చెప్పి ఏంటి అని చెప్పి రాయమంటే ఆయన ఇలా రాశారు. ఇది కూడా హెచ్ఎం టీచర్కి చూపిస్తే మీకెందుకు, మీరు మూసుకొని కూర్చోండి అంటున్నారు. తెలుగు అర్థం కావట్లేదని మా పిల్లలు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నారు. అది వెళ్ళి మేము ప్రిన్సిపాల్ గారికి ఇప్పటికీ 2-3 సార్లు చెప్పాము. మేడం గారు ఏమన్నారంటే ఆయన రికమెండేషన్ మీద వచ్చారు, ఆయనకి మతి సిమితం సరిగ్గా ఉండదు అని చెప్పారు. మతి సిమితం లేని వాళ్ళని తీసుకొచ్చి మా పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏంటి అది మేము వెళ్ళి మేడం గారిని అడిగితే ఆవిడ పట్టించుకోలేదు, చూస్తాను అని అన్నారు. స్కూల్ ఓపెన్ అయినాయి, పావం పిల్లలు వచ్చినాయి. వారం రోజుల దాకా స్కూల్ అనేది శుభ్రం చేయలేదు. స్కూల్ ప్రతిరోజు వీళ్ళే ఊడవాలి. స్కూల్ రూమ్స్ మొత్తం పిల్లలే ఊడ్చి పిల్లలే శుభ్రం చేసుకో, ఆయమ్మలకి ఇంకెందుకండి ఇచ్చేది, మీరు అంత కాకపోతే ప్రైవేట్లో వేసుకోండి అని చెప్తున్నారు. మా సోమస్ సరిపోతేనే కదా మేము గవర్నమెంట్లో వేసుకుంది.